ఈరోజు సింపుల్గా మెత్తల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆనియన్ అనేది మీ గ్రేవీకి ఎంత కావాలో దానికి తగ్గట్టు మీరు ఆనియన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మెత్తల్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా. ఆనియన్ పేస్ట్ మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. సో కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. మెత్తల్లో కొద్దిగా పసుపు వేసుకుని అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయండి. ఈ కర్రీలో మనం ఏంటంటే ఫస్ట్ మనం గరిటె పెట్టకూడదు అనమాట, ఎందుకంటే గరిటె పెడితే ముక్కలు అవి విరిగిపోతాయి. నెక్స్ట్ ఇందులోనే నేను ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్నాక వాటర్ వేసుకుని మనం అంతా మిక్స్ అయ్యేలా చేత్తోనే కలుపుకోవాలన్నమాట. అంటే గరిటె పెట్టకుండా కొంచెం అలా తిప్పుకోండి, సరిపోతుంది. ఈవెన్గా అంతా బాయిల్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలా కర్రీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.